ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే చిన్న లైక్ చేయండి మీకు ఇంకా బాగా నచ్చితే చిన్న కామెంట్ కూడా చేసేసేయండి నాకైతే కస్టమర్ వచ్చి నాకు ఈ సారీ అనేది మీషోలో ఆర్డర్స్ పెట్టుకున్నారంట 700 అబౌవ్ ఉంది సారీ అయితే చాలా బాగా వచ్చింది అసలు మీకు ఒకవేళ ఈ సారీ నచ్చితే గింట నేను కమ్యూనిటీ పోస్ట్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను దీని లింక్ కూడా ఇచ్చాను నా విష్ లింక్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకుంటే నాకు చిన్న కమిషన్ అనేది వస్తుంది ప్లీజ్ ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి ఈ నెక్ మోడల్ బ్లౌజులు అయితే నా దగ్గరికి ఇప్పటికి 4 బ్లౌజెస్ వచ్చినాయండి అయితే ఇదైతే ట్రెండింగ్ నడుస్తుంది అని నా దగ్గరికి వచ్చిన కస్టమర్ అయితే చెప్పింది ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఇదే నెక్ ఉందక్క ప్రతి పెళ్లిలో ఇదే వేసుకుంటున్నారు చాలా చక్కగా నీట్గా ఉంటుంది అసలు అని చెప్పారు 4 బ్లౌజెస్ అయితే నా దగ్గర ఇప్పుడు వచ్చాయి మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ బ్లౌజ్ అయితే నేను పెడుతున్నాను మీ టైం వేస్ట్ చేయకుండా నా టైం వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్గా మీకు ఏ పాయింట్ అయితే కావాలో అదే పాయింట్ అయితే చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరు చూసేసుకోండి మీరు మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ కటింగ్ అనేది చేసుకోకుండా ఈ విధంగా మీరు ఆర్మ్ డౌన్ అనేది ఎంత పెట్టుకుంటారో అది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఎంత విడత పెట్టుకోవాలి మనకి బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు మాకు బ్రాడ్ వద్దు అనే వాళ్ళు కూడా ఉంటారు దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ని అడిగైతే మీరు ఈ కటింగ్ అనేది చేసుకోండి సింపుల్ ట్రిప్లో అయితే నేను చెప్తున్నాను ఈ సింపుల్ ట్రిక్ మీరు పాటిస్తే సరిపోతుంది మీకు అర్థమయ్యే రీతిలోనే నేనైతే బ్లౌజ్ విడత అనేది 3.5 పెట్టుకున్నాను పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఒకవేళ మీకు బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళైతే 7 ఇంచులు తీసుకోండి లేదు మాకు చిన్న నెక్ సరిపోతుందంటే 6 ఇంచెస్ పెట్టేసుకోండి నేనైతే 6.5కి పెట్టేసుకున్నాను మీ కస్టమర్కి ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగానే పెట్టండి ఎందుకంటే మనకి నచ్చినట్టు మనం పెట్టలేం మరి వాళ్ళకి ఎట్లా నచ్చితే అట్లనే పెట్టండి సరే ఈ విధంగా మనం బాక్స్ మోడల్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు స్కిప్ చేయకుండా చూసేసేయండి బిగినర్స్ అయితే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ నెక్ అనేది కుట్టేస్తారు చూసుకోండి ఈ విధంగా చూడండి ఇక్కడ నుండి మనము ఎంత 630కి పెట్టుకున్నాం నెక్ 630కి పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం 5కి ఒక మార్క్ చేసేసుకోండి 5కి ఒక మార్క్ చేసేసుకోండి 3.5 ఇంచులకు కానీ 3 ఇంచులకు కానీ ఒక మార్క్ చేసేసుకోండి ఇప్పుడు నేను 5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత బయటికి 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాను బయటికి ఒక 1/2 ఇంచ్ డాట్ వేసుకున్నాను తర్వాత 3.5 ఇంచులకు ఒక మార్క్ వేసేసుకొని 3.5 ఇంచుల డాట్ నెక్ లోపల పెట్టేసుకున్నాను 1/2 ఇంచ్ చూసారు కదా ఇలా పెట్టేసుకోండి ఈ 2 డాట్స్ పైన బేస్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ ఈ 1/2 ఇంచ్ ఏంటి అని అంటే కొంచెం మనకి వెడల్పు కావాలి అని అనుకుంటే ఈ 1/2 ఇంచ్ నేను పెట్టుకున్నది మీరు యూజ్ చేసుకోండి లేదు అంటే లేదు చూడండి ఈ విధంగా ఇక్కడ మనం 3.5కి ఒక డాట్ వేసుకున్నాం కదా లోనికి ఆ డాట్ని బేస్ చేసుకొని మనం నెక్ రౌండ్ తీసేసుకుందాం చూడండి ఇలా తీసుకున్నాం కదా తర్వాత ఇక్కడ మనం బయటికి ఒకటి 5 ఇంచెస్కి మనం బయటికి ఒక డాట్ తీసుకున్నాం కదా ఆ డాట్కి ఈ విధంగా రౌండ్గా ఈ విధంగా తీసేసుకుందాం మీరు బ్రాడ్గా ఇష్టపడితే ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా డాట్ అక్కడికి వేసుకోండి లేదు మాకు బ్రాడ్గా వద్దు అని అనుకుంటే గింటే మనం షోల్డర్ ఎక్కడి నుండి తీసుకున్నామో అక్కడికే మార్క్ అనేది వేసేసుకోండి ఈ విధంగా చూడండి ఈ విధంగా మార్క్ అనేది వేసేసుకోండి కథం అయిపోయింది ఈ విధంగా మనం నెక్ అనేది వేసుకొని కటింగ్ చేసుకొని దీనికి పైపింగ్ వేసుకుంటారో క్యాన్వాస్ వేసుకుంటారో అది మీ ఇష్టం ఈ విధంగా అయితే తీసుకోండి మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకోసారి క్లుప్తంగా చెప్తాను చూడండి 630కి అయితే తీసుకున్న తర్వాత 5 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకొని 1/2 ఇంచ్ బయట పెట్టేసుకున్నాను తర్వాత 3.5కి మార్క్ చేసేసుకొని లోపలికి 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి రౌండ్ షేప్ అనేది ఎంత వచ్చింది 2.5 ఇంచులు వచ్చింది ఈ విధంగా అయితే మీరు ఈ నెక్ షేప్ అనేది తీసుకోండి ఇలాంటి డిజైనర్ షేప్స్ పెట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ వేసుకోవాలి చాలా మందికి ప్రిన్సెస్ కట్ డాట్ ఏ విధంగా తీసుకోవాలో తెలియదు అయితే నేనైతే పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ అండి ఇది నిజంగా మీరు ఒకసారి కుట్టి చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి నేను 4 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకున్నాను 4 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకున్న తర్వాత మనం డాట్ ఎంత వెడల్పు పెట్టుకోవాలో అంత వెడల్పు చెస్ట్ తక్కువ ఉంటే 2 ఇంచులకే పెట్టుకోండి చెస్ట్ ఒకవేళ ఎక్కువ ఉంటే 2.5 పెట్టుకోండి ఇంకెక్కువ ఉంటే 3 ఇంచులకు కూడా పెట్టేసుకోండి అలా డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ నుండి కొలుచుకొని చూసుకుంటే 4 ఇంచెస్కి ఒక డాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్కి ఖర్చు వదిలిపెట్టేసుకొని ఈ అపెక్స్ పాయింట్ ఎక్కడికి వస్తుందో ఆ పాయింట్కి ఒక మార్క్ అనేది వేసేసుకోండి
ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 4 ఇంచులకి ఒక డాట్ వేసుకున్న దానికి స్ట్రేట్గా ఈ విధంగా లైన్ వేసుకోండి. తర్వాత మనం 2.5 ఇంచులకు ఒక డాట్ వేసుకున్నాం కదా, ఆ డాట్కి 1.5 ఇంచుల అంతా స్ట్రేట్గా లైన్ వేసేసుకొని ఇప్పుడు ఇక్కడున్న డాట్కి ఆ డాట్కి రెండింటికి కలిపి ఎస్ మోడల్ వచ్చేటట్టు ఎస్ ఆకారం వచ్చేటట్టు అక్కడ పెట్టేసుకోండి. మీకు చేతితో వస్తే చేతితో పెట్టేసుకోండి, లేదంటే ఇలాంటి స్కేల్ ఉంటే ఈ విధంగా పెట్టేసుకున్న అయిపోతుంది. ప్రిన్సెస్ కట్ కరెక్ట్ మనం పాయింట్స్ తెలిసి ఉండాలండి ఎవరికైనా, కానీ ఇది చాలా చక్కగా వర్క్ చేసేస్తుంది. ఇంకా ఇక్కడ మీకు ఎక్స్ట్రా టిప్ అంటూ ఏంటంటే, మనం ఈ ప్రిన్సెస్ కట్ సపరేట్గా కట్ చేసుకోకుండా ఒకటే క్లాత్ పైన మన టైం సేవ్ అవుతుంది, క్లాత్ సేవ్ అవుతుంది, మనకి అందరు సేవ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంది, స్కిప్ చేయకండి, పూర్తిగా చూసేసేయండి. ఇక్కడ ఆర్మ్ దగ్గరికి వెళ్ళి ఇలా మనం రౌండ్గా కరువు అనేది తీసేసుకోవాలి. ఇలా కరువు తీసేసుకుంటేనే మనకి షేప్ అనేది కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుంది, లేదంటే అతుక్కుపోయినట్టు కనిపిస్తుంది. కాబట్టి మనకి రౌండ్ షేప్ రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా రౌండ్గా ఈ విధంగా వేసేసుకొని 1/2 ఇంచ్ ఈ విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చాలామందికి, అంటే నేను కూడా కొత్తలో ఉన్నప్పుడు నాకు కూడా డౌట్ వచ్చేది, అప్పుడు నాకు ఇంత క్లియర్గా నాకు తెలియదు. అయితే ఇక్కడ నుండి కొలుచుకుంటున్నాం చూడండి. కొలుచుకున్న తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి, మనకి 8.5 రావాలి. మరి ఇక్కడ నుండి 1/2 ఇంచ్ పోతుంది కదా బయటికి, మరి 1/2 ఇంచ్ ఎక్కడ కలుస్తుంది, మరి ఎలా టైట్ అయితే ఎలా అని నాకు చాలా భయం వేసేది అప్పుడు. అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అనంటే, మనం ఖచ్చితంగా మనం ఇక్కడ ఎంత అయితే కటింగ్ చేసుకుంటున్నామో దానికి మనం ఇక్కడ ఎక్స్ట్రా అనేది కలుపుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుకి ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకున్నాం కదా దాని పక్కన. అయితే ఇక్కడ నేను 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చాలామంది వీడియోస్లో 1 ఇంచ్ పెట్టేసుకోండి సరిపోతుంది అని చెప్తారు, కానీ ఇది నా అనుభవంతో చెప్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి 2.5 మనం 2.5 ఇంచులు తీసుకున్నాం అంటే మనం 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటున్నాం బ్లౌజ్కి. 1.5 ఇంచ్ ఇప్పుడు ఇక్కడ పోతుంది. ఆ 1.5 ఇంచ్ మనం ఎక్కడ కలుపుకోవాలి, ఆ 1.5 ఇంచ్ ఇక్కడ కలుపుకోవాలి. ఒకవేళ మనం మెయిన్ డాట్ 3 ఇంచులకు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 2 ఇంచులు కలుపుకోవాలి. ఒకవేళ 1.5 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 1 ఇంచ్ కలుపుకోండి. మనం ఎంత ఎక్స్ట్రా తీసుకుంటే అంతే కలిపేసుకోండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. లేదంటే మనకు అసలు బ్లౌజ్ కటింగే రాలేదని కన్ఫ్యూజ్ అయ్యి వస్తామండి. నేనైతే అట్లాగే చేసేదాన్ని. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇక్కడ కలుపుకున్నాను, 1.5 ఇంచ్ ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి కట్ సెట్ అవుతుంది. పేపర్ మీద కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకో డాట్ ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది, అంటే మనకి ఇట్లా అతుక్కుపోయినట్టు ఉండదు, కరెక్ట్ వేలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కటింగ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఈ వీడియో అనేది యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి నేను 1 బ్లౌజ్ మాత్రమే కటింగ్ చేసుకుంటున్నాను. ఈ నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడండి. మీరు వీలైతే పైపింగ్ వేసుకోండి, చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ వీడియో పెట్టాలనుకున్నాను, కానీ మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోకి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. మీకు మెయిన్ కావాల్సింది కటింగే కాబట్టి అందుకనే కటింగ్ పెడుతున్నాను. ఒకవేళ స్టిచ్చింగ్ కావాలనంటే నా దగ్గర ఆల్రెడీ 4 బ్లౌజెస్ వచ్చి ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటైతే డెఫినెట్గా మీకు స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే పెట్టేస్తాను ఇదే మోడల్లో. చూడండి ఈ విధంగా నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ విధంగా కటింగ్ చేసుకొని ఈ పెళ్ళిళ్ళ సీజన్కి ఈ నెక్ అనేది ట్రెండ్ సృష్టించండి మీ ఊర్లో, సరేనా? లైక్ చేయకపోతే చిన్న లైక్ వేయండి.